నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి ఆ పాత్రకు రామ్ చరణ్ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని శంకర్ ఇలా వివరించారు. శంకర్ ఏం చెప్పారో తెలుసుకుందామా? RRR రిలీజ్కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారట. తన కథలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుందట. కాబట్టి ఓ పెద్ద హీరో అయితే బాగుంటుందని అనుకొని రామ్ చరణ్తో ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు. రామ్ చరణ్ను చూస్తే లోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నట్లుగా అనిపిస్తుందట. సందర్భం వచ్చినప్పుడు ఆ శక్తి విస్ఫోటనం చెందుతుందని అన్నట్లుగా ఉంటుందట. డీప్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్టు, మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారట. అందుకే గేమ్ చేంజర్కు రామ్ చరణ్ను ఎంపిక చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా గేమ్ చేంజర్ చిత్రంలో అవినీతి, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే IAS అధికారిగా రామ్ చరణ్ కనిపించనున్నారు. టీజర్లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్లో ఉన్న రామ్ చరణ్ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై యాక్టెన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతోంది. రామ్ చరణ్తో పాటు గేమ్ చేంజర్లో కియారా అద్వానీ, SJ సూర్య, సముద్రకని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని జరగండి, రామచ్చ, జానా హైరన్స్ పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. 4వ పాట అయిన DHOP డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ పాట ప్రోమో అందరినీ మెప్పించింది.